వర్స్ట్ బర్గర్ ఐ ఎవర్ హ్యాడ్ బ్రో. ఎంత హైప్ ఇచ్చినా అని వేస్ట్. ఎందుకంటే గంట సేపు వెయిట్ చేసి దీనికోసం మన హైదరాబాద్లోనే బెస్ట్ ఉంటాయి రా బాబు. ఇక్కడ అన్నీ వేస్టే. ఐ మీన్ ఫుడ్ ఇది ఓకే, బట్ బర్గర్ నాకు నచ్చలేదు, బిల్కుల్ నచ్చలేదు. ఇట్స్ లైక్ వెయిటింగ్ ఫర్ 1 hour and getting normal burger, that too patty burger, is not even appreciable bro. Waste, bekar waste. I am back again with a new destination. It's Saras Bagh. This Saras Bagh Hanuman Ganeshan temple anta. So manaki Ganeshan lo koncham manchi connection unnadi. Amma ఎంత ట్రాఫిక్ ఉందిరా బాబు. కానీ పోలీసు వాళ్ళు ఉన్నారు రే అమ్మో, డేంజర్ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే. దట్ టు లేడీ కానిస్టేబుల్స్, లేడీ ట్రాఫిక్ పోలీస్. మన సిరీస్లో చూపిస్తారు కదా, మన నెట్ఫ్లిక్స్ సిరీస్ కానీ అక్కడిక్కడ చూపించినప్పుడు అందరు లేడీ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా, సేమ్ డిట్టో అంతే. రఫ్ అండ్ టఫ్ ఉన్నారు, బండి పక్కగా అంటున్నారు. మన దగ్గర రావాలిరా బాబు అట్లా. వీడు అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు డిఫరెన్స్ చేసి వేస్తలేరు, కానీ మొత్తం అందరినీ సేమ్ ట్రీట్ చేస్తున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. మన దగ్గర అయితే అమ్మాయిలు వచ్చినట్టు అమ్మో ఏం చెప్పాలి నేను. కానీ అందరిని ఆపాలి బ్రో, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అమ్మాయిల వల్లనే అవుతుంది. అమ్మ బండి లేకపోతే ఎంత నడుస్తామో అవుతుంది రా బాబు. ఇది బస్సులు అర్థం కాదు, సావు అది తీసుకోవద్దు అర్థం కాదు. ఒక దగ్గర ఈ టికెట్ అంటే ఇంకో దగ్గర టికెట్ ఇస్తాడు, ఏమేమో నడుస్తుంటుంది. కానీ ఫైనల్గా ఏం చెప్తా అంటే, బెస్ట్ సిటీ అని చెప్పాలి లివింగ్కి. టూరిస్ట్ స్పాట్ ఎస్, బట్ టు సిటీ లివ్ ఇన్ మనకు అర్థం కాదు, అందుకే మనం ఏం చెప్పలేము. సో ఎస్, వీఆర్ హియర్ అట్ సారస్ బాగ్. లోపలికి పోయి చూద్దాం ఏందో కథ. సో బేసిక్గా ఇది ఒక గార్డెన్ టైపు. వాకింగ్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఈ గార్డెన్లోనే టెంపుల్ ఉన్నది మంచిగా. అది టెంపుల్ కనిపిస్తలేదు తెలియదు, కానీ జస్ట్ మంచిగా. కానీ గార్డెన్ బాగుంది, కానీ నీ అమ్మ ఏడవైనా బండి ప్రాబ్లం ఉంటారు. సోలో రైడర్ ప్రొవైడర్ అదే మన ఆసన ఉంటుంది. మా కెమెరా ఊగుతున్నా కానీ నేను ఊగుతున్నా అర్థమవుతలేదు. లోపలికి వెళ్దాం. మస్తు మంచి పీస్ఫుల్ ఉంది టెంపుల్లో. పోకంటున్నాయి నన్ను వస్తా బ్రో, నేను ఎట్లా అన్నా. బట్ గార్డెన్ బాగుంది, ప్లేస్ అంతా బాగుంది, గార్డెన్ బాగుంది. ఇక్కడ నీట్నెస్ చాలా మెయింటైన్, ప్రయారిటీ ఇచ్చిన నీట్నెస్కి. ఎక్కడ పోయినా ఏమీది లేదు, చెత్త కనిపించదు, ఎక్కువ కనిపిస్తలేదు నాకు. బట్ రోడ్ల మీద అయితే ఉన్నాయి, అవి వేరే అనుకున్నాం. చలో పోదాం. ఇంకా నా ట్రైన్ ఉంది ఈరోజు, రిటర్న్ ట్రైన్ ఉంది. అది బి ఈవినింగ్ ఉంది, 6కి ఉంది. కానీ అమ్మా 6కి ఉంది, కానీ మనం ఇక లాస్ట్ తిరిగి తినేసి ఏమనంటే ఇక ఎప్పుడు తినే అవే తింటున్నాం. మిసల్ పావు, వడాపావు నిన్న తిన్నా. లోకల్ ఫుడ్స్ ఎప్పుడైనా లోకల్ ఫుడ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి మనం ఇక్కడ వచ్చినప్పుడు, ఏడికి వచ్చినప్పుడు. ఎందుకంటే లోకల్ ఫుడ్స్ ఆర్ సంథింగ్ దే రిప్రజెంట్ దేర్ స్టేట్. ఇప్పుడు మనం హైదరాబాద్ అంటే బిర్యానీ ఎట్లా అంటామో అట్లా పూణే, మహారాష్ట్ర అట్లా అన్నామంటే వడాపావు, మిసల్ పావు, ఇంకేమున్నాయి కచ్చిగబేలి, చాలా ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. అన్ని పేర్లు నేర్చుకున్నా. అండ్ కమింగ్ టు ది లాంగ్వేజ్ ఏం నేర్చుకున్నా అంటే, బూతులు ఏమున్నాయి, బూతులు అయితే అర్థమైపోయినాయి ఏమేమి ఉన్నాయి. అవన్నీ చూసిన బూతులు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. అదదాని బూతులు కుటే అంటే ఇక్కడ, అండ్ చాలా ఉన్నాయి గుర్తుకొస్తలేవు. మీ పైజే అంటే ఏం చేస్తున్నావు, కాయ పైజే, ఏమో ఉన్నాయి పేర్లు నాకు. ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. దేవుని దేవాలు జాబ్ వచ్చినాం ఇక్కడ, వేరే లెవెల్ వర్మ. బట్ అమ్మాయిలు ఉన్నారే అమ్మో, ప్రతి అమ్మాయి ఫేర్ చెప్పినా అనుకుంటా ఇంతకుముందు, కానీ అలా చెప్తున్నా. బికాజ్ అందరిని మనం మెచ్చుకోవాలి బ్రో. అది లోకల్ అమ్మాయిలా పక్కన అమ్మాయిలా తెలియదు, కానీ ఇట్స్ లైక్ దే ఆర్ బిల్ట్ ఫర్ దాట్. అంటే దేవుడు ఎట్లా చూపిద్దాం అనుకుంటున్నారో సేమ్ అట్లా చూపిద్దాం అనుకుంటున్నారు. నా వాయిస్ వస్తలేదు కావచ్చు, ఎందుకంటే రోజు కుల్ఫీ అవి తిని సర్దెక్కేసింది. అండ్ డస్ట్ అలర్జీ, చాలా డస్ట్ ఎక్కువ ఎగురుతుంది ఇక్కడ. దానివల్ల మొత్తం అలర్జీ అయిపోయింది ముక్కులో, రన్నింగ్ నోస్ అయింది.
బట్ ఇట్స్ ఫైన్. ఇవన్నీ తప్ప ఇంకా బయటకు వచ్చినప్పుడు. సో సాడ్ థింగ్ ఏంది అంటే ఐ కాంట్ కవర్ ఆల్ ది జ్యోతిర్లింగ్స్. ఎందుకంటే జ్యోతిర్లింగ్స్కి వస్తే ఒకసారి వస్తే అన్ని 5 ఎన్నున్నాయి అన్ని కవర్ చేయాలి. సో సరస్ బాగ్ కనిపిస్తుందా కనిపిస్తలేదు. మా హిందీకి కంపల్సరీ రావాలిరా బాబు. ఇక్కడ హిందీ రాని అసలు నీకు బోర్డు మీద ఏముంది అర్థం కాదు. ప్రతి ట్రాన్స్లేషన్ ఓపెన్ చేయలేవు, గూగుల్ ఓపెన్ చేసి ట్రాన్స్లేషన్ కొట్టలేవు. సో హిందీ రావాల్సిందే ఇట్స్ సిటీస్కి వచ్చినప్పుడు. ఇక్కడ ఇంగ్లీష్ రాదు, పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళతో హిందీ మాట్లాడాలి. ఇంగ్లీష్ చాలా రేర్గా ఎవరో మన ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, కానీ మిగతా ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇది మస్తు ఇరిటేట్ చేస్తుంది ఈ రబ్బర్ బ్యాండ్. లంచోడుకు డాక్టర్ గాడు 1 month వేసుకోవాలి అన్నాడు, ఇప్పుడేమో 1.5 months అయింది. ఇప్పటికీ అరే వద్దు వేసుకో అంట. నీ అమ్మ ఏం చేస్తున్నావు, పైసలు లెంగా ఇంకేమున్నాయి కానీ పని ఏమవుతలేదు సరిగ్గా. ఇప్పుడు 2 years అయిపోయింది. చాలామంది 1 year పెట్టుకుంటారు. నేనే పిచ్చిపోగల 2-3 years పెట్టుకుంటున్నా. ఇంకా 6-7 months పెట్టుకోవాలంట. ఏందో ఏమోరా బాబు. చలో ఇంకా పోయి ఇక్కడ ఫేమస్గా ఒక డ్రింక్ ఉన్నది యాపిల్ జ్యూస్ అని. ఏమున్నా తెలుసా, అది మన కస్టర్డ్ యాపిల్ మన బాగా మిల్క్లా ఉన్నది, కానీ దాని లోపల యాపిల్ది మొత్తం క్రష్ చేసి పెడతారు. అది తోపు ఉన్నది. అండ్ ఇప్పుడు వెళ్ళి అదే తాగుతాను నేను. 50 రూపాయలు ఎక్స్పెన్సివ్ అయినా కానీ మస్తున్నది. ఒకసారి తాగేస్తే కడుపు నిండిపోతుంది. దట్స్ ది బెస్ట్ సోఫార్. ఆ డ్రింక్ ఒకటి బాగుంది, ఇంకేమో చాలా ఉన్నాయి. అన్నీ చెప్దాం మనం కూడా. మీకు నెక్స్ట్ డైరెక్ట్ స్టేషన్లోనే కలుస్తాను కూడా. సో రైట్, గుడ్ నైట్. దిస్ వాజ్ ది యాపిల్ జ్యూస్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. దీని లోపల చూడవచ్చు, దీని లోపల మొత్తం యాపిల్ వే ఉన్నాయి.